హాయ్ టు ఆల్. నేను ఒక షార్ట్ వీడియో పెట్టా కదండి నిన్న. అలాంటిది ఇది వచ్చేసరికి లాంగ్ వీడియో. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటివన్నీ కూడా మనకి ఒక మ్యూజియంలో పెట్టారు. అది నేనైతే వీడియో తీశాను. ఎందుకంటే అందరూ చూడాలి. కొంతమంది విజయవాడలో ఉన్నోళ్ళు ఓకే. విజయవాడలో లేని వాళ్ళైతే గనక మిస్ అవ్వకుండా చూడాలి. ఇది మన సంప్రదాయం. మన హిందూ సంప్రదాయంలో ఇయన్నీ గూడా ఉన్నాయన్నమాట. అయన్నీ ఇప్పుడుది కాదు. 18థ్ సెంచరీ అలాంటియన్నమాట ఇయన్నీ. బ్రాంజ్ ఐటెమ్సు ఇక్కడ పిక్స్ చూసారు కదండీ! ఎవ్వరు మిస్ చేయకుండా చూడండి. నేను మధ్య మధ్యలో మ్యూజిక్ అన్నది యాడ్ చేస్తాను. అసలిప్పుడున్న పిల్లలకి ఈ మాత్రం గూడా తెలీదు. బుద్ధిజం గురించి గానీ, ఇంకా చాలా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరే కాకుండా మీ పిల్లలకి గూడా చూపిచ్చండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మస్ట్ అండ్ షుడ్‌గా చూపిచ్చాలి. అసలు ఇంతకుముందు అంటే రాజుల కాలంలో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు, అసలు ఎలా వాళ్ళు సర్వైవర్ అయ్యారు, అంటే ఎలా బతికారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, బ్రాంజ్ ఐటెమ్స్ గానీ, అంటే పంచలోహాలతో చేసే ఐటెమ్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయండి. అండ్ మన చరిత్ర అంటే మనకున్న విగ్రహాలు గానీ, ఇయన్నీ పేర్లతో సహా నేను చూసారు కదండీ! ఇలా దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తున్నానండి. నేను ప్రతీదీ అక్కడున్న వాటి నేమ్స్ కూడా చాలా దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ప్రతీదీ చాలా చాలా వాల్యుబుల్ అనమాట ఇది. మన సంప్రదాయం గానీ, బుద్ధిజం కానీ, ఇంకా వచ్చేసరికి ఏన్షియన్స్ వాళ్ళు ఎలా బతికారన్నది గానీ, ప్రతీదీ ఇది 3 పార్ట్స్‌గా నేను డివైడ్ చేశాను. మీకెవరికీ గూడా బోర్ కొట్టకుండా 3 పార్ట్సు కొంచెం టైం అన్నది నేను సింపుల్‌గానే పెట్టాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళందరికీ చూపిచ్చండి. ఇది కుదిరిన వాళ్ళు వెళ్ళొచ్చు. కుదిరిన వాళ్ళు ఈ వీడియోతో మీకందరికీ హెల్ప్ అవుతదని చూపిచ్చాను.
ఎలా ఉందండి మ్యూజియంలో ఐటెమ్స్ అన్నీ గూడా. అసలు ఇలాంటి నేమ్స్ గూడా ఇప్పుడు తెలీదు. లక్ష్మణుడు, రాముడు, సీత, మళ్ళీ కుబేరుడు ఇలాంటి నేమ్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్‌కి తెలీదు. కొంచెం తెలుగు సినిమాల్లో గూడా మనకి డివోషనల్స్ మూవీస్ ఉంటాయన్నమాట. అలాంటివి చూపిస్తూ ఉంటే వాళ్ళకి తెలుగులో ఉన్న డివోషనల్ నేమ్స్ అనేది తెలుస్తుంటే ఇయన్నీ బ్రాంజ్ ఐటెమ్స్, పంచలోహాలు ఇలాంటి ఐటెమ్స్ అన్నీ గూడా చాలా చాలా వాల్యుబుల్ అండి. ఈ పేర్లు అనేది వీళ్ళకి ఇప్పుడైతే తెలుగు సినిమాల్లో డివోషనల్ మూవీస్ అనేది చూపించాలని నా ఒపీనియను. నాకు కిడ్స్ ఉన్నారు. నా పిల్లలకు కూడా ఎప్పుడైనా వినాయక చవితి కథ ఇలాంటియన్నీ కూడా నేను తెలుగులో మూవీస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటానన్నమాట. డివోషనల్ మూవీసు. 17th to 18th సెంచరీ ఐటెమ్స్ అనమాట ఇయన్నీ బ్రాంజ్ ఐటెమ్స్. చూసినా గాని ప్రాచీన శిలా యుగము. అంటే అప్పుల్లో మనకి ఇలాగా కత్తులు అలాంటియేమి ఉండేవి కాదు కదండీ. వీటితోనే అన్నీ చేసుకునేవాళ్ళనమాట. అసలు అది చూస్తున్నారు కదండీ ఎంత వాల్యుబుల్లో అసలు ఎంత బాగా భద్రపరిచారంటే చాలా బాగుంది. వాటికి ఒక గ్లాస్ పెట్టేసి దాంట్లో ఐటెమ్స్ పెట్టి వాటి ప్రతిది పేర్లు ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, అందుకే ప్రతిదానికి నేను పిక్ ఎందుకు తీశాను, ప్రతిదానికి అక్కడ వాళ్ళెంత బ్రీఫ్‌గా దాని గురించి ఎంత రీసెర్చ్ చేసి దాని గురించి అంత రాసుంటారు. ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ చదవాలి ప్రతిది. మధ్య శిలాయుగము. ఇగో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు పీపుల్ అనేది. అప్పుడు యూజ్ చేసిన ఐటెమ్స్ ఏంటి. ఇదంతా ప్రతిదీ డీటెయిల్‌గా చాలా చాలా బావుందండి. కంపల్సరీగా మీరు ఈ వీడియోనైతే మిస్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడున్న తరాని పిల్లలకైతే గనక కంపల్సరీగా చూపిచ్చండి. నా ఒపీనియన్ అయితే అది. చూస్తున్నారు గదండీ! చిన్న చిన్న ఐటెమ్స్‌లో గూడా ఎంత ప్రేషియస్ ఎంత విలువైనదో బ్లేడ్ అంట. ఆ బ్లేడ్ గూడా చూసారు గానీ అప్పుడులోనే వాటితో మనం అనేది యూజ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడులా కాదు గదండీ! అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. చూడంగానే ఇది మీ అందరికీ షేర్ చేయాలని చెప్పి నేను ఇంకా షేర్ చేస్తున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇందుకేనేమో అంటారేమో! అంత విలువైనవి అండి ఇయన్నీ గూడాను. ఇప్పుడున్న తరానికి, ఇప్పుడున్నోళ్ళందరికీ ప్రతీదీ ఇది చూపిచ్చాలని నా ఒపీనియను. సో, నాకైతే గనక బాగా నచ్చింది. అండ్ ప్రతీదీ అక్కడున్న ప్రతి దాని మీదకి అక్కడ చూసారు గదండీ! ప్రతి దాని మీదకి అది ఎన్నో శతాబ్దంది, ఏంటి యూజు, అది ఎప్పుడు అలా వాడారు, అయన్నీ గూడా కంపల్సరీ కింద మ్యాటర్ గానీ, అయన్నీ బాగా ఎంత కష్టపడి వాళ్ళు ముందు తరానికి యూజ్ అవ్వాలి, ముందు తరం వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి ఇలా చేశారంటే నిజంగా చేసినోళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నాట్ ఏ జోక్ ఇది. ఇప్పుడున్న పిల్లలకైతే అసలు ఏమీ తెలీదు. అందుకే ఇలాంటివి చూపిచ్చాలి. వాళ్ళకి చదువుతో పాటు కొంచెం నాలెడ్జ్ అన్నది కూడా కావాలి కదండీ! సో, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. 3 పార్ట్స్‌గా నేను డివైడ్ చేశానండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అన్నది నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను. అండ్ నిన్న వచ్చేసరికి కాయిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్ కలెక్షన్స్ రాజులు వీళ్ళందరూ వాడింది ఎలాగో కూడా నేను అప్‌లోడ్ చేసేసాను షార్ట్ వీడియో. అండ్ ఇదొచ్చేసరికి మనకి దేవతామూర్తుల గురించి గానీ, బుద్ధిజం గురించి గానీ, ఇంకా ఏన్షియంట్ పీపుల్ వాళ్ళు ఎలా ఉన్నారు గానీ, ఇయన్నీ గూడా మనకి చాలా డీటెయిలింగ్‌గా చాలా బాగా కింద నేనక్కడ మ్యాటర్ గూడా మీరందరూ చదువుతారని అంత దగ్గరగా గూడా తీసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి గూడాను. ఆ తర్వాత ఆ తర్వాత అదొచ్చేసరికి ఇగో ఇలా లార్జ్‌గా చూపిస్తాననమాట. ఎందుకంటే ఓవరాల్ లుక్ గూడా మీ అందరికి అర్థం కావాలని. సో, మీకు గనక నచ్చితే గనక కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా 2 పార్ట్స్ కూడా ఉన్నాయి. 2 పార్ట్స్ గురించి కూడా నాకు కామెంట్ చేయండి. ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేయాలా వద్దో. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఇంకా 2 పార్ట్స్ కూడాను. మట్టి కుండ ఎలా స్టార్ట్ చేస్తారు అన్నది అది పాతకాలంలో చేసింది. అది నిజంగా మెమరబుల్ అండి. ఇప్పుడున్న పిల్లలకైతే అలా గూడా తెలీదు. అంతా ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి కదా! స్టార్టింగ్ ఎలాగా మనం అసలు డెవలప్ అయ్యాం, ఈ కుండలు ఎలా వచ్చినాయి ప్రతిదీ నాకైతే బాగా అసలు నచ్చింది అని నేను చెప్పడం కాదు. వీడియో చూసాక మీరే కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అన్నది. సో, నా వీడియోస్ గనుక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కావాలంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ అండి, ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. మీరే కాదండి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి.
అలాంటిది మనకి భద్రపరిచి ఇంత బాగా పెట్టారంటే వాటి విలువ అన్నది ఎంత ఉందో అసలు నేనైతే మాటల్లో అయితే చెప్పలేనండి. ఇంకా ఫర్దర్‌గా కూడా 2 వీడియోస్ అనేది వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా చాలా వాల్యుబుల్ వీడియో. సో, నచ్చితే కనుక సబ్స్క్రైబ్.